పామరు నియోజకవర్గం పౌడిముక్కల మండలం లంకపల్లి ఇసుక రీచ్ దందా మాఫియా జరుగుతున్న ప్రదేశానికి వచ్చాం. స్థానిక ఎమ్మెల్యే ఖైరా అనిల్ కుమార్ కనుసరణలో 5 సంవత్సరాలుగా జరుగుతుంది ఇది. మొన్న ఇటీవల 6 నెలలు వ్యాపారం స్లో అయ్యేసరికి డబల్ లైన్ రోడ్డు కృష్ణానది లోపలికి వేసుకున్నాడు. వందలాది ట్రక్కులు వస్తున్నాయి. కోడ్ వచ్చి 3 రోజులైంది. కోడ్ వచ్చి 3 రోజులైనా చుట్టుపక్కల క్వారీలు అందరూ కూడా వైసీపీ నాయకులు సర్దేసుకున్నారు. చాలే దోచేసుకుందని సర్దుకున్నా ఇక్కడ ఎమ్మెల్యే ఇంకా తన ఆశ తీరలా. ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో చేయాలని ఈరోజు 3 రోజులైనా కోడ్ నడుస్తున్నా ఇంకా యథేచ్ఛగా సాగిస్తున్నాడు. ఈరోజు పట్టపగలు లైవ్లో అధికారులతో మాట్లాడాం. అధికారులకి రెడ్ హ్యాండెడ్గా పట్టించాం. అయినా అధికారుల చర్యలు ఈ రోజుకి ఇంకా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఉన్న సమస్యలు పామరులో రోడ్లు ఏమని అడిగాం. పామరులో నీటి సమస్య ఉంది, పామరులో డ్రైనేజ్ సమస్య ఉంది, ఇళ్ల సమస్యలు ఉన్నాయి. ఏమి పట్టించుకోకుండా ఇసుక ఎత్తుకెళ్ళటమే తన ప్రధాన సమస్య. అందుకే ఎత్తుకెళ్లే పనిలో ఉన్నాడు. అన్ని 50 టన్నులు 60 టన్నులు లారీలు వెళ్తున్నాయి. రోడ్లన్నీ పాడు చేసాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎమ్మెల్యేకి భయపడి అధికారులు చర్యలు తీసుకోవట్లా. అందుకే ఆర్ఓ గారితో మాట్లాడాం. ఎంఆర్ఓ గారు అదేవిధంగా పోలీసు అధికారులు దయచేసి వచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చర్యలు తీసుకొని ఈ ఇసుక దందాన్ని ఆపి పామరు ప్రజల ఈ ఇసుక వనరుల్ని కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం.